హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పిఆర్ జాబ్ న్యూస్. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు వర్క్ చాలా బాగుంటుంది, మంచి శాలరీ ఇస్తారు. ఈ ఉద్యోగాలు ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు ఏపీ మరియు తెలంగాణ ఇరు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. మెయిల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్కి డిఫెన్స్లో చాలా అరుదుగా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో ఈ నోటిఫికేషన్ కూడా ఒకటిగా చెప్పుకొని ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ ఇయర్లీ 2 times రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, సెలక్షన్ ప్రాసెస్ వాటికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో క్లియర్గా చెప్తా. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఇక ఈ నోటిఫికేషన్లో వేకెన్సీ విషయానికి వచ్చినట్టయితే టోటల్గా 235 పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్లయింగ్ బ్రాంచ్లో 69 పోస్టులు, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ విభాగానికి 96 పోస్టులు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగానికి 70 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1st December 2020 నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 30 December 2020 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళకు ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి 2021 డేట్స్లో ఉంటాయి. February 2021లో ఈ ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. ఇక ఈ పోస్టులకు శాలరీ విషయానికి వచ్చినట్టయితే 56,000కు పైగా శాలరీ అయితే ఉంటుంది. వీటితో పాటు డిఫెన్స్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. క్యాంటీన్, ట్రావెల్ అలవెన్స్, ఇన్సూరెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లాంటి అదర్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఫ్లయింగ్ బ్రాంచ్ వాళ్ళైతే 20 to 24 years వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచ్ వాళ్ళైతే 20 to 26 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ అనేది ఎప్పటి వరకు కన్సిడర్ చేస్తారు అంటే 1st January 2022 వరకు ఈ ఏజ్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్టయితే ఫ్లయింగ్ బ్రాంచ్ విభాగానికి చెందిన పోస్టులకు ఇంటర్మీడియట్ ఎంపీసీని 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. వీటితో పాటు 3 years డిగ్రీని 60% ఆఫ్ మార్క్స్తో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు పాస్ అయి ఉండాలి. లేదంటే ఇంటర్తో పాటు బీటెక్ 4 yearsలో 60% ఆఫ్ మార్క్స్తో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇక గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ విభాగానికి చెందిన పోస్టులకు ఇంటర్మీడియట్లో ఎంపీసీతో పాటు బీటెక్లో నేను చూపిస్తున్న ఈ బ్రాంచ్లో మీరు పాస్ అయినట్టయితే ఈ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ విభాగానికి చెందిన పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగానికి చెందిన పోస్టులలో అడ్మినిస్ట్రేషన్ పోస్టులకు ఏదైనా డిగ్రీని 60% ఆఫ్ మార్క్స్తో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు పాస్ అయినట్టయితే ఈ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగానికి చెందిన పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగంలోనే అకౌంటెంట్ పోస్ట్కు అప్లై చేసుకోవడానికి బీకామ్ని రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు పాస్ అయినట్టయితే ఈ అకౌంటెంట్ పోస్ట్కు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.afcat.cdac.in అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫోటో సైన్తో పాటు థంబ్ ఇంప్రెషన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ క్యాండిడేట్ అయితే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ని, ఫిమేల్ క్యాండిడేట్ అయితే రైట్ థంబ్ ఇంప్రెషన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే 250 రూపాయలని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఏ కేటగిరీ వాళ్ళకి కూడా ఫీజు నుండి ఎక్సెప్షన్ అయితే లేదు. ప్రతి ఒక్కరూ ఈ 250 రూపాయలని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 250 రూపాయలని ఆన్లైన్లోనే పే చేయాలి. క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ ఈ పేమెంట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు అప్లై చేసిన వాళ్లకు ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. తెలంగాణలో నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక ఈ పోస్టులకు ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్టయితే పేపర్ అనేది హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks, ఈచ్ రాంగ్ ఆన్సర్ క్యారీస్ 1 mark. క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. ఇక సిలబస్ విషయానికి వచ్చినట్టయితే ఏఎఫ్క్యాట్కి అప్లై చేసిన వాళ్ళకు జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ టెస్ట్
టాపిక్స్పై ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది 2 hours పాటు ఉంటుంది. క్వశ్చన్స్ అనేవి 100 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 300 మార్క్స్కి యొక్క ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక టెక్నికల్ బ్రాంచ్కి అప్లై చేసిన వాళ్ళకు మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ టాపిక్స్పై ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 45 minutes పాటు ఎగ్జామినేషన్ జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 50, మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి సిలబస్ కావాలి అనుకుంటే నోటిఫికేషన్లో 10th పేజ్లో పూర్తి సిలబస్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు సిలబస్ని. ఇక ఈ పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మొదటిగా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళకు హాల్ టికెట్స్ని ఇష్యూ చేస్తారు. హాల్ టికెట్స్ ఇష్యూ చేసిన తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి స్టేజ్ 1, స్టేజ్ 2గా ఉంటాయి. స్టేజ్ 1లో క్వాలిఫై అయినట్టయితే స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1లో రిజెక్ట్ అయినట్టయితే రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. స్టేజ్ 2లో క్వాలిఫై అయినట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయినట్టయితే ఆల్ ఇండియన్ మెరిట్ ఉంటుంది. ఆల్ ఇండియన్ మెరిట్లో మీ నేమ్ ఉన్నట్టయితే మీకు కాల్ లెటర్ ఇష్యూ చేసి ట్రైనింగ్కి అయితే పెరగడం జరుగుతుంది. ఓకే, ఇక నోటిఫికేషన్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోగలరు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.